అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. ఈరోజు కథ 'నా గుండె చప్పుడు నువ్వే' పార్ట్ 69. రాజారావు కాల్ కట్ చేయగానే అతను అంత భయంకరమైన వార్నింగ్‌కి అంజు కాళ్ళ కింద భూమి కంపించినట్లవుతుంది. వెంటనే ఆ విషయం కిరణ్‌కి చెప్పి అక్కడి నుండి హైదరాబాద్‌కి బయలుదేరుతారు. అన్నయ్య, ఈ విషయం మీ ఫ్రెండ్‌కి అస్సలు చెప్పొద్దు. నా వల్ల తండ్రి కొడుకులు విడిపోవడానికి వీల్లేదు. ఈ విషయం తెలిస్తే ఖచ్చితంగా హర్ష వాళ్ళ నాన్నని నా కోసం వదులుకోవడానికైనా సిద్ధపడతాడు. కానీ అది నాకు ఇష్టం లేదు. నాకు మాటివ్వండి అన్నయ్య అని మాట తీసుకుంటుంది అంజు. ఇక హైదరాబాద్ నుండి శ్రీనివాసపురంకి ప్రయాణమవుతుంది. ప్రెజెంట్ అంజు ఆలోచనలో ఉండగా హర్ష తన పెదవులని వదలట్లేదు. ఆమెలోని మధుర మకరందాన్ని ఇంకా ఇంకా లాగేసుకుంటూ ఆమె మీద మోహంతో ఏదో కావాలనిపిస్తుంటే పాపని కిందకి టర్న్ చేసి ఆమె మీదకి చేరిపోయి ఇక సెకండ్ కూడా ఆమె ఎడబాటుని భరించలేక 10 నిమిషాలకి ఆమె పెదవులని వదిలి చూడగానే ఆమె పై పెదవి చిట్లి బ్లడ్ వస్తుంటే అతని పెదవులతో తుడిచి నాలుకతో లిక్ చేస్తాడు. మూసుకున్న కనురెప్పల మాటున ముద్దు పెట్టి మెల్లగా కిందకి వచ్చి శంఖంలా ఉన్న ఆమె మెడ మీద తన పెదవులతో రాస్తూ ఉంటే మైమరుపుగా ఒంట్లో వేడి ఆవిర్లు బయటికి వస్తుంటే ఇంకా కిందకి వచ్చి ఆమె మీద ఉన్న చున్నీని మెల్లగా తప్పించి ఆమె యవ్వన శిఖరాగ్రాల మీద అదర సంతకం చేయగానే ఒంట్లో నరాలు జివ్వుమంటాయి పాపకి. ఇంకాస్త కిందకి వచ్చి తెల్లగా పాల మీగడలా ఉన్న నడుమును చూస్తూ ఇక ఆపుకోలేని తన కోరికల రెట్టింపు ఉత్సాహంతో ఉరకలు వేస్తుంటే నాలుకతో తడి అద్దుతూ బైటిస్తూ ఆమె చిన్నగా గుండ్రంగా ఉన్న గోల్డెన్ నావెల్ మీద పెదవులు ఆన్చి ముద్దు పెట్టగానే ఆమె ఒంట్లో కరెంటు పాసై చేతిలో ఉన్న తన చున్నీని నలుపుతుంది. అతనికి ఇంకా ఏదో కావాలనిపిస్తుంటే ముందుకు వెళ్తున్న బాబుని బుద్ధి వద్దని వారించడంతో అంజలి వెంటనే తేరుకొని కళ్ళు తెరిచి అతన్ని చూసిన అంజు కోరికలతో ఉన్న బాబుని చూడగానే భయంతో చెమటలు పట్టేస్తున్నాయి. ఇంకా ఏం జరుగుతుందోనని అతని షోల్డర్స్పై కొడుతూ ఉంది పాప. మెల్లగా అతని పెదవులు పాదాల వరకు రావడంతో టక్కున లేచి కూర్చుంటుంది. అప్పుడు కాన్షియస్లోకి వస్తాడు బాబు. అతను ఏం చేశాడో గుర్తు తెచ్చుకొని షట్ అని నుదురు రుద్దుకుంటూ ఉంటాడు. అంజు కళ్ళ నీళ్లతో చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఒక్క ఉదుటున గుమ్మం దగ్గరికి వచ్చి ఆమెకు ఎదురుగా నిలబడతాడు బాబు. వెళ్ళనివ్వు అంటుంది అతని చూపులతో జత కలపలేక. లుక్ ఎట్ మీ అంటాడు. నన్ను వెళ్ళనివ్వు హర్ష అంటుంది తల కిందికేసి. తన చిన్ను పట్టుకొని పైకి లేపి లుక్ ఇన్ టు మై ఐస్ అని అనగానే అతని చూపులు సూటిగా గుండెలకి గుచ్చుకుంటుంటే తల కిందికి వేసింది. నేనంటే ఇష్టం కదా అంటాడు చాలా ఇంటెన్స్డ్గా. లేదు అంటుంది వెంటనే. నువ్వు లేదు అంటే నేను ఒప్పుకోను బేబీ, నీ కళ్ళల్లో నాకు తెలుస్తోంది అని తన చేప కళ్ళని స్కాన్ చేస్తూ అంటాడు. ఎందుకురా ఇలా మాటలతో చంపుతున్నావు? మానసికంగా చంపే బదులు ఒక్కసారి శారీరకంగా చంపేసేయ్ అంటూ వాల్కి ఆనుకొని కింద కూలబడి ఏడుస్తూ ఉండగా అంజుని 2 చేతులతో లిఫ్ట్ చేసి బెడ్ మీద కూర్చోబెట్టి ఎంత ముద్దుగున్నావే, ఒప్పుకోవచ్చు కదా రాక్షసి అంటూ ఆమె తీసుకొచ్చిన ప్లేట్ని తీసుకొని నువ్వు చేసిన వంట చెబుతుంది నేనంటే ఇష్టమని అంటూ రోటీని చేతితో తుంచి కర్రీలో డిప్ చేసి అంజు నోటికి అందిస్తాడు. నేను తిన్నాను, నువ్వు తిను అంటుంది. తల మీద ఒక్కటి మొట్టి నాకు అబద్ధం చెప్పకూడదు అని చెప్పాను, ఓవర్ చేయకుండా తిను అంటాడు. ఇక చేసేది లేక తింటుంది. నువ్వు కూడా తిను అంటుంది. తినిపించు అంటాడు. ఉష్షో అని తల కొట్టుకొని తినిపిస్తుంది పాప. తినిపించి అక్కడి నుండి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. హర్ష వెళ్తున్న పాపని చూసి కన్నింగ్ స్మైల్తో చూస్తూ వర్క్లో మునిగిపోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ బాబు నెక్స్ట్ లివ్లెస్ ట్రాక్ పాయింట్లో పుషప్స్ చేస్తున్న బాబుని చూసి అక్కడ వాటర్ పట్టుకోవడానికి వచ్చిన లేడీస్ అబ్బా ఏమున్నాడే, చూస్తుంటేనే కొరికేయాలనుంది. ఎదురుగా ముగ్గు వేస్తున్న పాప వాళ్ళని చూసి ఫేస్ జెలసీతో మారిపోతుంది. ముగ్గు వేయడం ఆపి మరీ చూస్తోంది పాప. ఇదంతా గమనిస్తున్న బాబు చిన్నగా నవ్వుకుంటూ వర్కౌట్స్ చేయడం ఆపి పాపని చూడగానే సూర్యకిరణాల దాటికి బంగారు వర్ణంలో మెరుస్తుంది. కోపంతో ఎర్రగా మారిన బుగ్గలను చూసి చిన్నగా నవ్వుకుంటూ తనని ఇంకా ఉడికించాలని తల తిప్పి పాపలను చూసి హాయ్ బేబ్స్ అంటాడు. చుర్రున చూస్తుంది. నమస్తే అంటారు. మీరు మా ఊరికి మంచి చేయాలని వచ్చిన దేవుడు, మీకు చాలా థ్యాంక్స్ అండి, మీరు చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు. హో, మీరు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు అనగానే అక్కడున్న పాపలు గాలిలో ఫ్లై చేస్తూ ఉన్నారు. ఇక్కడ మన అంజు బేబీ యాంగర్ పీక్సుకుపోయి ఏయ్ ఏంటే మీకు, మీ ఇంటి దగ్గర ట్యాప్స్ లేవా, ఇక్కడికే ఎందుకు వచ్చారు
నడవండి ఇక్కడి నుండి అనగానే, హా నీకేమైతుందే, మా మీద పడి ఏడుస్తున్నావు? మాకు ఎక్కడ పట్టుకోవాలనిపిస్తే అక్కడ పట్టుకుంటాం. ఓ పెద్ద సిటీలో చదివినా అని బాగా పొగరొచ్చింది నీకు అంటారు. ఏంటే ఊరుకుంటున్నాను కదా అని ఎక్కువ మాట్లాడుతున్నావు? ఇక్కడి నుండి వెళ్ళండి. ఇంకోసారి ఇక్కడ కనబడితే కాళ్ళు విరగ్గొడతాను అని కసురుతుంది. ఆ అబ్బాయి మనల్ని పొగుడుతుంటే దీనికి బాగా కుళ్ళు. అందుకే అలా మాట్లాడుతుంది. బాయ్ హ్యాండ్సమ్ అని హర్షకి చెప్పి అంజుని సీరియస్గా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. హర్షను చంపేసేలాగా చూస్తూ ఉంది పాప. ఆమె అలా ఉడుక్కుంటుంటే బాబు లోపల డిస్కో డ్యాన్స్ వేస్తున్నాడు. ఏయ్ ఇదేమైనా హైదరాబాద్ అనుకుంటున్నావా? నువ్వు చాలా బ్యూటిఫుల్గా ఉన్నావు అనగానే నీ ఒడిలో వాలడానికి నీకేమైతుంది పాప? అంతలా ఉడుక్కుంటున్నావు? ఓహో! వాళ్ళని నేను పొగుడుతున్నానని నీకు కోపం వచ్చిందా? అంత సీన్ లేదు. మరి ఆ కోపమెందుకో? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? అందుకే సీరియస్ అయ్యాను. ఏమైనా అనుకుంటే నన్నే అనుకుంటారు. నువ్వెందుకు సీరియస్ అయ్యావు? వామ్మో! కనిపెట్టేశాడు శాడిస్ట్ ఫెలో అనుకుంటూ మెల్లగా అక్కడి నుండి జారుకుంటుంది. వెళ్తున్న పాపని చూసి లోలోపల నవ్వుకుంటాడు బాబు. అంతలో ఫోన్ మోగుతూ ఉంటుంది. చెవిలో ఉన్న బ్లూటూత్‌ని ఆన్ చేసి చెప్పండి డాడ్ అంటాడు. ఎలా ఉన్నావు నాన్నా? ఐ యామ్ ఫైన్ డాడ్. హౌ ఈజ్ మామ్ అండ్ సిస్? గుడ్. అది సరే కానీ అసలేమనుకుంటున్నావు నువ్వు? వాట్ అబౌట్ ఎనీథింగ్ డాడ్? డోంట్ యు నో? ఐ డోంట్ నో డాడ్. అకౌంట్లో నుండి 500 క్రోర్స్ ఎవరికి ట్రాన్స్ఫర్ చేశావు? అసలేమనుకుంటున్నావు హర్ష? నాకు ఒక్క మాట చెప్పాలన్న సెన్స్ లేదా? షట్ అప్ డాడ్. అది నా మనీ. మై ఓన్. నేను కష్టపడి సంపాదించిన డబ్బు. మీ అకౌంట్లో చిల్లి గవ్వ కూడా తీయలేదు నేను. వెళ్ళి చూసుకోండి. ఇంకొకసారి నన్ను క్వశ్చన్ చేసి మీ గ్రిప్లో పెట్టుకోవాలని చూస్తే అస్సలు బాగోదు డాడ్. ఎందుకంటే అది నా పర్సనల్. ఆహా! అప్పుడే నీ పర్సనల్ దాకా వచ్చిందా? అంటే మేం కన్నవాళ్ళం నువ్వేం చేసినా చూస్తూ ఊరుకోవాలా? నేను వేస్ట్ ఖర్చులు ఏం చేయలేదు డాడ్. పబ్బులని, అమ్మాయిలని జల్సాగా తిరగలేదు. ఒక ఊర్లో హాస్పిటల్ లేక వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారో చూడలేక హాస్పిటల్ కట్టిస్తున్నాను. మీరు నమ్ముతారా డాడ్? ఈ కాలంలో కూడా స్కూల్‌కి వెళ్ళక పొలం పనులకు వెళ్ళే కిడ్స్ ఉన్నారని? ఇక్కడ ఈ ఊర్లో ఉన్నారు. స్కూల్ లేక పొలం పనులకు వెళ్ళే పిల్లలు స్కూలుకు వెళ్ళాలన్నా వేరే ఊరికి వెళ్ళి చదివే స్తోమత లేక చాలామంది పొలం పనులకు వెళ్తున్నారు. నేను ఎప్పుడూ డబ్బుని వేస్ట్ చేయలేదు. చేయను కూడా. నేను ఏదైనా చేశాను అంటే దానికి ఏదో ఒక పర్పస్ ఉంటుంది. మీకు ఇంకో గుడ్ న్యూస్ చెప్పనా? ఈ ఊర్లో ఒక ఫ్యాక్టరీ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను. స్కూల్, హాస్పిటల్ కన్‌స్ట్రక్ట్ కంప్లీట్ అయ్యాక ఫ్యాక్టరీ స్టార్ట్ చేద్దాం. డోంట్ వర్రీ డాడ్. నీ కొడుకు ఏం చేసినా ఏదో ఒక రీజన్ ఖచ్చితంగా ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్. ఆల్రెడీ మీకు తెలుసు. ఫారినర్స్‌తో మీటింగ్‌లో నా థాట్స్, ఐడియాస్‌కి మన కంపెనీకి 50,000 క్రోర్స్ వాల్యూ చేసే ప్రాజెక్ట్ వచ్చింది అని. ఈ విషయం మీకు కూడా తెలుసు. ఇప్పుడు చెప్పండి డాడ్. నేను ఎప్పుడైనా మనీని వేస్ట్ చేశానా? అన్న కొడుకు క్వశ్చన్‌కి రాజారావు ఏం మాట్లాడక సైలెంట్‌గా ఉంటాడు. కొడుకు ఏం చేసినా లాభం చూసుకునే చేస్తాడు అన్న విషయం ఆయనకు తెలుసు. అయినా ఆ ఊరి పిల్లను తీసుకొచ్చి నా సామ్రాజ్యానికి రాణిని చేస్తాడేమో అని భయం వల్ల ఫోన్ చేసి అలా హార్ష్‌గా మాట్లాడతాడు. కానీ ఇక్కడ ఉన్నది మన అరోగెంట్ బాబు కదా! ఎవరి మాట వినడు. సో, కొడుకుతో ఇంకేం మాట్లాడలేక కాల్ కట్ చేస్తాడు. ఇక కాల్ మాట్లాడి ఫ్రెష్ అయ్యి ఆఫీస్ వర్క్‌లో బిజీ అయిపోతాడు బాబు. ఇక్కడ శ్వేత, ఆనంద్ లక్ష్మి దగ్గరికి వచ్చి, అమ్మా ఆ హర్ష బావగారు చాలా మంచివారు. మన అక్కకి అంత మంచి భర్త దొరకడం చాలా అదృష్టం. తనని ఎలాగైనా నువ్వే ఒప్పించాలి. అతని గురించి మాట్లాడితేనే ఇంత ఎత్తున లెగుస్తుంది మన అక్క. చిన్నప్పటి నుండి చాలా కష్టాలు పడింది. అతన్ని పెళ్లి చేసుకుంటే అయినా తన జీవితంలో సంతోషం వస్తుందేమో. ఎలాగో మనకు వెంకట్‌గాడి పీడ పోయింది కదా! అని అంటారు. అక్క రాగానే తనని ఎలాగైనా ఒప్పిద్దాం అనుకుంటుండగా అప్పుడే ఇంట్లోకి వస్తుంది అంజు. అంజమ్మా అని పిలుస్తుంది లక్ష్మి. హా అమ్మా! ఇలా రా తల్లి అని పిలిచి వాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకుంటారు. అమ్మా నీకు ఒక విషయం చెబుతాను. కోపం తెచ్చుకోకుండా విను తల్లి అంటుంది లక్ష్మి. ఏంటో చెప్పమ్మా. హర్షబాబు చాలా మంచివాడు తల్లి. నువ్వు మా గురించి కష్టపడింది చాలు. ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండురా. నేను నీకు మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయలేను. ఆయన అంత ప్రేమగా అడుగుతున్నాడు. ఒక్కసారి అతని గురించి ఆలోచించరా అని. అవునక్కా. బావగారు చాలా మంచివారు. నువ్వు పెళ్లి చేసుకొని అతనితో సంతోషంగా ఉండు. మేము కూడా ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం లేదు కదా!
హ్యాపీగానే ఉంటాం. మా గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అనగానే కోపంగా చూస్తూ అందరూ కూడబలుక్కొని నాకు చెప్పాలని ఫిక్స్ అయ్యారా? మీరేం చెప్పినా నేను వినదలుచుకోలేదు అనగానే అతను నిన్ను తీసుకెళ్తాను అంటున్నాడు కదా అంటుంది లక్ష్మి. అమ్మా, నీకు ఇంతకు ముందే చెప్పాను ఆ టాపిక్ నా దగ్గర తీయొద్దు అని. నాకు ఏం చేయాలో తెలుసు, మీరేం మాట్లాడకండి అని వాళ్ళ నోర్లు నొక్కేసి వెళ్ళిపోతుంది. ఆ రోజు కాస్త ఈవినింగ్ కావడంతో హర్ష ఒళ్ళు విరుచుకుంటూ ల్యాపీ క్లోజ్ చేసి పాపని చూడ్డానికి బాల్కనీలోకి వచ్చి చూడగానే ఎదురుగా శ్వేత కనబడుతుంది. హాయ్ శ్వేత. హాయ్ బావగారు. లెట్స్ గో అవుట్ సైడ్ అంటాడు. ఓకే బావగారు, లెట్స్ గో అని అలా బయటికి వెళ్తారు. బావగారు, మీకు ఇంకో ల్యాండ్ చూపించలేదు, అక్కడికి వెళ్దామా? ఓకే. అక్కడ ఏముంటుంది? అక్కడ ఆర్గానిక్ వెజిటేబుల్స్ పండిస్తాం. ఓకే. హౌ? అంటే ఇప్పుడు కెమికల్ ఫర్టిలైజర్స్ వేసి పండిస్తున్నారు కదా, అలా కాకుండా న్యాచురల్గా ఆవు పేడ, ఫ్రూట్స్, లీవ్స్ ఇంకా చాలా వేస్టేజ్ అన్నీ వేసి వెజిటేబుల్స్ పండిస్తాం. ఇప్పుడు అన్ని కెమికల్స్తో వేసే ఎరువుల వల్ల భూములు పాడైపోతున్నాయి. సో మేము వాటిని వాడకుండా మేమే కాదు మా ఊరు మొత్తం ఆర్గానిక్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ పండిస్తారు. అందుకే మా ఊర్లో హార్ట్ అటాక్స్ కానీ బీపీ, షుగర్ పేషెంట్స్ ఎవరూ ఉండరు. ఎందుకంటే మేము న్యాచురల్గా వచ్చే ఫుడ్ని తీసుకుంటాం. జంక్ ఫుడ్స్ అంటే ఏంటో కూడా తెలీదు. మాకు మిల్లెట్స్ ఎక్కువ తింటాం. అందుకే మా ఊరి వాళ్ళు చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. మళ్ళీ ఎక్కువ తింటాం, ఎక్కువ వర్క్ చేస్తాం అంటూ చెబుతూ అంతలో వాళ్ళ పొలం రావడంతో ఇదిగోండి ఇదే మా పొలం, ఇందులో వెజిటేబుల్స్ పండిస్తాం అని చుట్టూ చూపిస్తుంది శ్వేత. అంజలి టమాటోస్ తెంపుతూ ఉంటుంది. వాళ్ళిద్దరినీ చూడగానే పాపకి చాలా కోపంతో కూడిన ఫ్రస్ట్రేషన్. ఆమె చెల్లి ఉందని అది బయటకి కనిపించకుండా లోపల దాచేస్తుంది. ఎందుకంటే హర్షకి దగ్గరవుతున్నారని కోపంగా ఉంటుంది పాపకి. నువ్వు మా వాళ్ళకి ఎంత దగ్గరైనా నేను మాత్రం నీ దగ్గరికి రాను అనుకుంటూ వాళ్ళని చూసి చూడనట్లు తన పనిలో తను నిమగ్నమై ఉంటుంది. ఇక అక్కడ ఒక్క క్షణం ఉండాలని అనిపించక శ్వేత దగ్గరికి వచ్చి, ఎందుకు వచ్చావే? నేను రమ్మని చెప్పానా? అంటూ అరుస్తుంది. అదేంటక్కా అలా అన్నావు? ఎలా అన్నాను? ఎవరితో పడితే వాళ్ళతో తిరగకూడదని తెలీదా? వెళ్ళు ఇక్కడి నుండి అని కళ్ళు పెద్దవి చేసి అనగానే అక్క అంత సీరియస్గా చెప్పడంతో ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది శ్వేత. హర్షకి కోపం వచ్చి, ఏంటే ఎవరితో పడితే వాళ్ళతో తిరగకూడదు అంటున్నావు? ఇక్కడ పరాయి వాళ్ళు ఎవరున్నారు? నువ్వే అంటుంది. సే అగైన్ అంటాడు కళ్ళు పెద్దవి చేసి. చెప్పు అంటాడు మళ్ళీ. యూ అంటుంది కళ్ళు పెద్దవి చేసి. నెక్స్ట్ సెకండ్లో తన దవడలు గట్టిగా వత్తిపట్టి, ఏంటే ఎక్కువ చేస్తున్నావు? నేనేం ఎక్కువ చేయట్లేదు, నువ్వే మా మీద లేని ప్రేమను చూపిస్తున్నావు. నేను ఎంత ట్రై చేసినా నీ పక్కలోకి రావట్లేదని నా చెల్లిని నువ్వు అంటున్నా అంజు చెంప చెల్లుమంటుంది. అతను అలా కొట్టగానే ఆ ఫోర్స్కి పోయి అక్కడ ఉన్న చెట్టుకి తగులుతుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.